చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఆయన మంచి చేయాలనే దాంట్లో కలిసినాడు. 2 సంవత్సరాలు అవుతుందన్న డిప్యూటీ సీఎం అయ్యి. ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? బాగానే ఎప్పుడు ఇచ్చిన అమలు ఇప్పుడు ఆయన కూడా వెంటనే దాని అమలు పరిపిస్తున్నాడు ఓకే. అంతే. మరి ఇచ్చిన శాఖలు అన్నింటినీ డెవలప్మెంట్ చేస్తున్నారా? చేస్తున్నాడు. చేస్తున్నారు. బాగుంది. ఓకే. మరి ఈసారి జగన్ రానియను, సీఎం అవ్వనివ్వను, ప్రతిపక్ష హోదా కూడా ఉండనీయకుండా చేస్తా అంటున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ఆయనతో కానే కాదు. కాదు మరి విడిపోతే రాష్ట్రంలో ఏం జరిగినా మొదటగా ఆయన విమర్శిస్తారు, ఆయనే ప్రశ్నిస్తారు. ఎందుకని? మామూలే ఇంకా అంటుంటారు. ఇంకా ప్రతిసారి ఆయనే ఎందుకు గెలుపుతున్నారు? గెలిపిస్తారంటే మంచి పని చేస్తే గెలిపిస్తారు. జనం ఎవరేం బాగా చేసేది తెలిసిపోతుంటుంది అంటే గెలుగుతున్నారు ఆయన, ప్రతిసారి ఆయనే గెలికి మరీ తిడుతున్నారు ఆయన. ఎవరిని? పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులు ప్రభుత్వం ఎందుకంటారు? అవును అంటే పక్క పోతాడేమో అని అట్లా అంటే పక్క పోతాడేమో సిలగొట్టవచ్చు అని ఆలోచన. ఈసారి జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందంట, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా? నిలబడితే కొంత ప్రభావం ఉంటుంది. సరే, ఏంటి ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? టిక్కెటే ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం ఏముంది? మా కానీ పర్సనల్గా కానీ ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన బాగానే ఉన్నాడు, ఇక్కడెక్కడ పనులు జరుగుతున్నాడు, ఆయన సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాడు. ఏంటి ఓవరాల్గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? ఏం చెప్పేది ఏముంది? ఇంకా బాగుంది అంతే.